తెలుగు ప్రేక్షకులు నమస్తే. ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. శిరీష్ భరద్వాజ్ ఈ పేరు అయితే తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా సుపరిచితం. ఎందుకంటే చిరంజీవి గారి మాజీ అల్లుడని చెప్పాలి. శ్రీజని పెళ్లి చేసుకున్న శిరీష్ భరద్వాజ్ అనారోగ్య కారణాలతో మరణించడం జరిగింది. ఈరోజు ఏఐజీ హాస్పిటల్లో గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏఐజీ హాస్పిటల్లో మరణించడం జరిగింది. అతని యొక్క మరణానికి అయితే డాక్టర్లు చెప్తున్న కారణాలు లంగ్స్ ప్రాబ్లమ్స్ వల్ల, అలానే ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో హార్ట్ అటాక్ రావడం వల్ల చనిపోయాడని చెప్పేసి డాక్టర్ చెప్తున్నారు. ఈ మరణ వార్త విన్న తర్వాత తెలుగు వాళ్ళంతా ఒకసారి ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే యంగ్ గాయ్ ఈ అనారోగ్య కారణాలతో చనిపోవడం అనేది ఒక దిగ్భ్రాంతికరమైన వార్త అని చెప్పేసి అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. అయితే శ్రీజని 2007లో పెళ్లికి ముందు శిరీష్ భరద్వాజ్ ఎవరికి తెలియదు. 2007లో ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి గారి కూతుర్ని ప్రేమ వివాహం చేసుకున్నాడు, 2007 తర్వాత శిరీష్ భరద్వాజ్ అందరికీ సుపరిచితులు. 2007లో వీళ్ళు వివాహం కూడా ఒక కొంత నాటకీయ పరిణామంలో జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రేమ వివాహం చేసుకున్నారు. వీళ్ళు ఆర్య సమాజంలో ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు కూడా కొంత దిగ్భ్రాంతి చెందినటువంటి పరిస్థితి, మెగా అభిమానులు కూడా తీవ్ర ఆందోళన చెందినటువంటి పరిస్థితి. తర్వాత వీళ్ళు 2014 విడిపోవడం జరిగింది. విడిపోయే టైంకి వీళ్ళ యొక్క కూతురు ఉంది. ఆ కూతురు ఇప్పుడు ప్రజెంట్ శ్రీజ దగ్గర పెరుగుతుంది. 2014లో విడాకుల అనంతరము శ్రీజ 2016లో కళ్యాణి పెళ్లి చేసుకుంది. శిరీష్ భరద్వాజ్ కూడా రెండవ వివాహం చేసుకోవడం జరిగింది. హైదరాబాద్కి చెందినటువంటి డాక్టర్ విహానాని పెళ్లి చేసుకోవడం అన్నారు. ఆ తర్వాత పొలిటికల్గా తను కొంత బిజీ అవుతున్న తరుణంలో బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీలో జాయిన్ అయిన తర్వాత పొలిటికల్గా బిజీ అవ్వాలి అనుకున్న తరుణంలో తను అనారోగ్య కారణాలతో మరణించడం అనేది అందరికీ ఒకసారి దిగ్భ్రాంతి గురి అయ్యేటువంటి వార్తగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొంతకాలంగా ఇతను శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తి వార్తల్లో లేరు. ఎప్పుడైతే తను శ్రీజతో విడాకులు అయిపోయింది, దాని తర్వాత రెండవ వివాహం చేసుకున్నాడు, అప్పటి నుంచి కూడా ఇతను వార్తల్లో లేడు. కొంత సైలెంట్గా తన కెరీర్ని కొనసాగిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో తన అనారోగ్య కారణాలతో మరణించడం అనేది ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా, శిరీష్ భరద్వాజ్ తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా దిగ్భ్రాంతి గురి అయినటువంటి వార్తగా చెప్పుకోవాలి. ఎందుకంటే కరోనా తర్వాత వచ్చినటువంటి పరిణామాలు చూసుకుంటే మనిషి లైఫ్లో కొంత హెల్త్కి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. కరోనా వచ్చి వెళ్ళటం కానీ, కరోనా టీకా తీసుకునే వాళ్ళు కానీ, లేకపోతే కొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ మధ్యకాలంలో హెల్తీగా ఉన్నటువంటి వ్యక్తి సడన్గా కుప్పకూలటం అనేది మనం అందరినీ చూస్తున్నాం. యంగ్ ఏజ్లో కూడా ఇలాంటి పరిణామాలు ఎదుర్కొంటున్న పరిస్థితి అనమాట. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా చెకప్ చేయించుకొని హెల్త్కి సంబంధించిన అప్డేట్లు తెలుసుకోవాలని చెప్పేసి డాక్టర్లు సూచనలు ఇస్తున్నారు. ఏదైనా డిసీజ్ ఉన్న తరుణంలో డయాగ్నోస్ చేయటము, గుర్తించడం అనేది ప్రధానంగా చెప్తున్నారు డాక్టర్లు. ఎప్పుడైతే దాన్ని ప్రాథమిక దశలో గుర్తించామో, దానికి కరెక్ట్ మెడిసిన్స్ ఉన్నాయి, అది ప్రమాదంగా మారని పరిస్థితి అయితే మనం ట్రీట్మెంట్ చేస్తున్నట్టయితే రోగి ప్రమాదం నుంచి బయటపడతారని చెప్పి డాక్టర్ చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు శిరీష్ విషయంలో జరిగింది కూడా అదే అని డాక్టర్స్ అయితే ప్రాథమిక అంచనాకి అయితే వస్తున్నారు. ఎప్పుడైతే తనకి వ్యాధి ఉందని తెలిసిందో అప్పటికే చేయి దాటిపోయింది, ట్రీట్మెంట్కి లొంగని పరిస్థితుల్లో శిరీష్ భరద్వాజ్ ఉన్నారని చెప్పేసి, సో శిరీష్ భరద్వాజ్ మరణానికి అదొక కారణం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా శిరీష్ భరద్వాజ్ మరణం నుంచి నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా హెల్త్కి సంబంధించినటువంటి డయాగ్నోసిస్ టెస్టులు చేయించుకొని ఆరోగ్యం అప్డేట్ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవడం అనేది ముఖ్యమని మనకి వస్తుంది.